ఏ విద్య నేర్చుకున్నా దాని తాత్పర్యం ఏంటి, ఇదెందుకు అనే ప్రశ్న వేసుకోవాలి. వంట చేస్తున్నా ఇదెందుకు, నలుగురు తినడానికి. తినడం ఎందుకు, ఆరోగ్యంగా ఉండడానికి. ఆరోగ్యం ఎందుకు, ఆత్మజ్ఞానం పొందడానికి. అన్నింటికీ అదొక్కటే సమాధానం. పెళ్లి చేసుకున్నాం ఎందుకు, పిల్లల్ని కనడం ఎందుకు, అన్ని సంసార నిర్వహణ అంతా ఎందుకు, దాని ద్వారా ఆత్మజ్ఞానం పొందడానికి. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది. అసలు సంసారంలో ఉన్న రహస్యాలు మరి ఏ ఆశ్రమంలోనూ లేవు. ఇద్దరికి తెలిసిపోతుంది. బాబోయ్ వద్దని ఆంజనేయ స్వామి కాళ్ళ మీద పడతాం. మళ్ళీ వచ్చే జన్మ కూడా వద్దు నాయన, అసలు వద్దు, పెళ్ళే వద్దు, జన్మే వద్దు, తీసుకెళ్ళిపో చాలు, ఈ మొట్టికాయలు చాలు. ఈ పిల్లకి పెళ్లి చేసేసరికి ఆ పిల్లాన్ని గట్టెక్కించేసరికి మనం అయిపోయాం. ఇక్కడ 2 పిల్లలకి చచ్చిపోతున్నారు. ఇక్కడ ఇంక వేదాంతం వంట పట్టకుండా ఎలా ఉండదు. అందుకని సంసారాశ్రమమే చాలా గొప్పది, వేదాంతం వంట పట్టి.